గైస్ రీసెంట్ గా మోటరోలా అయితే ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అదే మోటరోలాకి సంబంధించినటువంటి మోటో G67 పవర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మనకి ఈ వీడియోలో డీటెయిల్ గా అసలు ఈ మొబైల్ ఈ ప్రైస్ కి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఈ ప్రైస్ కి ఈ మొబైల్ ని కొనవచ్చా, ఎంత ప్రైసింగ్ పెట్టారు, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మోటో G67 పవర్ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా. ఇంకా మెయిన్లీ మొబైల్లో మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి ఇందులో ఏకంగా సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అనమాట. మనకి అంటే వెయిట్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఇది 7000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే బాక్స్లో వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనకి మొబైల్ వచ్చేసరికి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు ఒక ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం మీకు 1.5 డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది మీకు. 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు వెయిట్ కూడా మీకు నార్మల్ మొబైల్స్ లాగానే వెయిట్ అయితే ఉంటుంది, మరీ ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీతో అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీకు 16-17 వేలు బడ్జెట్ రూపాయలలోపు అయితే మాత్రం ఇదే ప్రాసెసర్ అయితే ఎక్కువ మొబైల్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనకి మోటరోలా కూడా మీకు చాలా మొబైల్స్లో సేమ్ ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీకు వీళ్ళు ఆప్టిమేషన్ కెమెరా కూడా బెటర్ ఆప్టిమేషన్ కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా కూడా మీకు ఇందులో బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే వస్తుంది మీకు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఇంకా మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు సెన్సార్ వచ్చేసరికి సోనీ LTY సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సోనీ LTY సెన్సార్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది మీకు. ఆప్టిమేషన్ ప్రాసెసర్ కూడా మీకు ఆప్టిమేషన్తో బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మొబైల్లో వచ్చేసరికి. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసి మీకు 4K వరకు అయితే మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట మనకి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది మీకు. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట మనకి. సోనీ LTY సెన్సార్ కాబట్టి మీకు ఇది 600 సెన్సార్ అన్నమాట మనకి ఇది. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే కాదు మీకు IPS LCD డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ ఇదొక్కటే చిన్న మైనస్ అని అనిపించింది నాకైతే మాత్రం. మీకు ఒక AMOLED స్క్రీన్ డిస్ప్లే ఇచ్చుంటే మాత్రం ఓవరాల్గా మీకు చాలా పర్ఫెక్ట్గా అయ్యేది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. కాకపోతే మీకు AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే రాదు ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట మనకి. డిస్ప్లే పరంగా చూసుకుందాం బెటర్ అయితే ఉంటుంది మీకు. ఒక AMOLED స్క్రీన్ ఒక్కటే తక్కువ అవుతుంది అనమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ అయితే వస్తుంది మీకు. ఫ్రంట్ కూడా మీకు మంచి ప్రొటెక్షన్తో అయితే వస్తుంది మీకు. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మీకు. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట మనకి. మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం టెక్స్చర్ అయితే మాత్రం లెదర్ టైప్లో అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది మీకు. టోటల్గా 4 కలర్స్లో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది మీకు. మొబైల్ మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట మనకి. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అంటే కొంచెం హెవీ అనమాట మనకి. కింద పడ్డా కూడా మీకు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదనమాట మనకి. దాంతోపాటు మనకి ఇది IP రేటింగ్ అయితే ఉండదు, దీనికి వాటర్ రేటింగ్ అయితే ఉండదు, స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది అనమాట మనకి. సైడ్కి అయితే ఉంటుంది, పవర్ బటన్ దగ్గర మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట మనకి. దాంతోపాటు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది మీకు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ప్రైస్ వచ్చేసరికి మీకు విత్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని చూసుకుంటే మాత్రం ఇది 15,000 రూపీస్కి అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది అన్నమాట మనకి. ఓవరాల్గా ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా అంటే మాత్రం మీకు 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే ఉంటుంది మీకు. ఖచ్చితంగా ఒక ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు 1.5 డే అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా దాదాపు మీకు ప్రాసెసర్ కూడా మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం మీకు చాలా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చిన్న మైనస్ ఏంటంటే ఒక డిస్ప్లే మాత్రమే చిన్న మైనస్ అయితే అనిపించింది నాకు. AMOLED స్క్రీన్ ఇచ్చుంటే మాత్రం మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొబైల్ అయ్యేది అనమాట మనకి. ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో 15,000 బడ్జెట్ రేంజ్లో కెమెరా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. కెమెరా అండ్ బ్యాటరీ కోసం కావాలనుకుంటే మాత్రం మీకు చాలా మంచి మొబైల్ ఈ మొబైల్ వచ్చేసరికి తీసుకోవచ్చు ఓవరాల్గా ఈ ప్రైజింగ్ రేంజ్లో అయితే మాత్రం. ఇదిగా ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.